డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే నిజవర్గాలు అంటే కాన్స్టిట్యున్సీస్ యొక్క పునర్విభజన. ఓకేనా. సో రీస్ట్రక్చరింగ్ ది కాన్స్టిట్యున్సీస్, నిజవర్గాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఎంపీ నిజవర్గాలు, ఎమ్మెల్యే నిజవర్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎంపీ ఎమ్మెల్యే కూడా ఒక నిజవర్గం కదా. సో అంటే ఈ నిజవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని బౌండరీస్ని ఆల్టర్ చేస్తారు. ఆల్టర్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటిదే ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ అండి. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా సదరన్ స్టేట్స్ అనేటువంటివి ఏం చేస్తూ ఉన్నాయండి, కొంచెం ఆందోళనకు గురవుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఈ డీలిమిటేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్, నిజవర్గ పునర్విభజన అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది దేని ప్రతిపాదికన జరుగుతుంది అంటే జనాభా ప్రతిపాదికన జరుగుతుంది. క్లియర్ కదా. అంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలకు ఎక్కువ నిజవర్గాలు వస్తాయి, తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలకు తక్కువ నిజవర్గాలు వస్తాయి, తక్కువ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి వస్తాయి. అందుకు కొంచెం ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలో యూపీకి చూస్తే 80 ఎంపీ సీట్లు ఉండేవి, 543 సీట్స్ అనుకుంటే యూపీకి 91 సీట్స్ రాబోతూ ఉన్నాయి, అంటే 11 సీట్స్ పెరగబోతూ ఉన్నాయి. బట్ బీహార్కి 10 సీట్స్ పెరగబోతూ ఉన్నాయి, రాజస్థాన్కి 6, ఎంపీకి 4. బట్ తమిళనాడు చూడండి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? సీట్స్ తగ్గబోతూ ఉన్నాయి, ఎంపీ సీట్లు తగ్గబోతూ ఉన్నాయి. ఏపీ తెలంగాణ చూడండి, 8 సీట్లు తగ్గబోతూ ఉన్నాయి. కేరళ 8 తగ్గుతూ ఉన్నాయి. కర్ణాటక 2 తగ్గుతూ ఉన్నాయి. ఓకేనా. పంజాబ్ 2 తగ్గుతున్నాయి. హిమాచల్ 1 తగ్గుతుంది. ఉత్తరాఖండ్ 1 తగ్గుతూ ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, సదరన్ స్టేట్స్లో ఎంపీ సీట్లు తగ్గుతూ ఉన్నాయి, నార్థరన్ స్టేట్స్లో పెరుగుతూ ఉన్నాయి. అందుకే అల్లజడి అనేటువంటిది ఈ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా జరగబోతూ ఉంది అనేటువంటి అంశం మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో ఇవి ఇక్కడ డీలిమిటేషన్ కమిషన్ సంబంధించిన అంశాలు.